చెప్తున్నారు మీ పిల్లలు ఈ సోది చెప్పడానికి ఆసక్తి చూపిస్తున్నారా? ఇంకా ఈ కళలు చెప్పించుకునే వాళ్ళు ఉంటేనే కదండి చెప్పేది. చెప్పించుకునే వాళ్ళు మరుగున పడిపోయారు. ఇప్పుడు అన్నీ కూడా ఏవైనా సరే యూట్యూబ్లో వచ్చేసాయి, టీవీలో వచ్చేసాయి, ఫోన్లు వచ్చేసాయి. కాబట్టి కళలు అంతరించిపోతున్నాయి. ఏదో పూర్వం నుండి చెబుతూ తిరుగుతున్నాం కాబట్టి ఇంకా మేము ఇంకా ఇలాగే తిరుగుతున్నాం. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? మీ ముందు మీ తాతల ముత్తాత ఇలా తాత ముత్తాతల నుండి అంటే ఆడవాళ్ళే చెప్తారండి సోది, మగవాళ్ళు చెప్పరు. మరి ఆనాటి నుంచి కూడా తిరిగేటటువంటిదే. ఇది కూడా ఒక కళే. సోది అన్నది కూడా ఒక కళే. కాబట్టి చెప్పేవాళ్ళు అంతరించిపోతున్నారు. ఇంక మా తర్వాత చెప్పేవాళ్ళు ఉంటారో లేదో కూడా నేను చెప్పను. ఎలా అంటే మీకు ఇది ఎలా వస్తుంది అంటే కొంచెం అవతల వాళ్ళని ఆకట్టుకునే వాళ్ళని మాట్లాడాలి, అన్నీ కూడా తెలియాలి, వాళ్ళ కోసం తెలియాలి, అందులో కొంచెం అన్నీ కూడా వాస్తవాలు ఉండే అవకాశం కూడా ఉంటుందా? వాస్తవాలు ఉంటాయండి. వాస్తవాలు ఏదో చెప్పరు కదా. కాకపోతే నమ్మే ఏదైనా దేవుడు ఉన్నాడన్నది నిజమే. దేవుడు ఉన్నాడని నమ్మితే దయ్యం ఉన్నదని నమ్మాలి. అందుకని ఏదైనా మన నమ్మకంతో ఉంటుంది. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. చెప్పేటివి చాలా మట్టుకు వాస్తవాలే ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుంటే చాలా లక్ష్మీకళ. ఈ రోజుల్లో చేస్తున్నారు ఎవరన్నా? ఫేర్ అండ్ లవ్లీ రాస్తున్నారు, అదే ఫేర్ అండ్ లవ్లీ రాస్తున్నారు, స్టిక్కర్ బొట్టు పెట్టుకుంటున్నారు. అలాగే ఏదైనా సరే అలాగే కాలం మారింది, పరిస్థితి మారింది, అంతరించిపోతున్నాయి. కాబట్టి అలా కుంకుమ బొట్టు పెట్టుకొని భర్త గారు వీధిలోకి వెళ్తుంటే అలా నవ్వుతూ ఎదురొస్తే భార్య, మరి ఆ భర్తకి ఎంతో మంచి లక్ష్మీదేవి కలుగుతుంది, మరి జయం కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇలాంటివే చెప్తారండి సోదరు కూడా.